అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ షో నుంచి బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేశారండి. ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. 50 మంది కన్సిస్టెంట్ సార్, ఒక్కసారి చూడండి సార్. దీప్తి, సునైన, గీతూ రోయల్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, వాసంతి, పల్లవి ప్రశాంత్. సార్ మీరు ఏమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధ్యతలందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? ఇప్పుడు రైతు బిడ్డే ఉన్నాడు సార్, బేకార్ నా కొడుకు. మీరు ఆ బిగ్ బాస్ విన్నింగ్ చేయించారు, బాగా ఆడాడు కదా. ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తున్నందుకు గాను సో దీనికి పూర్తిగా బాధ్యత కంప్లీట్ గా కర్త కర్మక్రయం మీరే. ఎలాంటి ఎదవల్ని తీసుకొచ్చి అంటే ఎందుకు సార్? ఒక ఎదవని తీసుకెళ్ళి మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఏం ఉపయోగం? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సార్ వీళ్ళు ఎలా అంటే ఎదవ ముండా షోలోకి వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి బెట్టింగ్ యాప్లు నుంచండి అమాయక ప్రజలను నాశనం చేస్తున్నారు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? ఒక చిరంజీవి గారు ఎగ్జాంపుల్. చిరంజీవి గారు అంత స్వయం కృషితో హీరో అయ్యారు. సో అది నాకెందుకు చెప్తున్నారు? మీరు బురదలోని చెత్త ఉంటది కదా, మీకు సమాజంలో లేరా మంచి వాళ్ళు? నా ఇష్టం. ఏంట్రా నీ బోర్డిష్టం? ఇది వ్యాపారం. అంత గొప్ప మనిషి కడుపును మీరు పుట్టారు. వాళ్ళు అలాంటి కడుపును పుట్టారు. పండిత పుత్ర పరమసుంట అని. కానీ మీరు చేసిన పాపాలకి మీ పిల్లలకే మీరు అఖిల్ బాబు, చైతన్య బాబు మీరు పుణ్యం చేస్తే అది మీ పిల్లలకు తగులుతాయి, మీ పాపం చేస్తే అది మీ పిల్లలకే తగులుతాయి. చూడండి ఏంటిది మాకేంటిది అంటున్నాను కదా. ఇలాంటి ఎదవల్ల మీరు ప్రమోట్ చేస్తుంది అదంతా తప్పు మీదే కదా, రెస్పాన్సిబిలిటీ మీదే కదా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇప్పుడు మీ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు సార్, మీకు ఇద్దరు పిల్లల్లో ఏదైనా అయితే ఏమిటా నోటితో కూడా సమర్థి మీరు అమలగారు బాధపడతారా సార్? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. మీ ఫ్యామిలీ పరిస్థితి నేను మళ్ళీ చెప్పి అవమానించడం నాకు ఇష్టం లేదు. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేనురా. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ బిగ్ బాస్ షోలో అయినా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోండి. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో అమ్ముకొని బెట్టింగ్ యాప్ ఈ బాధితులందరికీ మీరే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకండి.